నక్సల్స్ పీచే మూడ్, వరుస ఎన్కౌంటర్లతో ఉక్కిరి బిక్కిరి, కేంద్రం హెచ్చరికలతో ముప్పు తిప్పలు, లొంగుబాటు పట్టిన మావోయిస్టులు, సుక్మాలో 22 మంది నక్సల్స్ లొంగుబాటు, సత్ఫలితాలు ఇస్తున్న కేంద్రం దూకుడు. ఒక పక్కన ఏదైతే ఇటీవల కాలంలో చూస్తా ఉన్నాం దండకారణ్యంలో మరి కేంద్ర బలగాల యొక్క తుపాకుల మోత కనబడతా ఉన్నది. సో ఒక పక్కన నక్సల్స్ అందరూ కూడా లొంగిపోండి అని చెప్పేసి ఏదైతే చెప్తా ఉందో, అంతేకాకుండా మార్చి చివరి వరకు నక్సల్స్ లేనటువంటి దేశాన్ని తయారు చేస్తామని చెప్పేసి అమిత్ షా ఏదైతే చెప్పిండో దాంట్లో భాగంగా ఒక పక్కన ఏరివేత కార్యక్రమం, నక్సల్స్ని చంపేటువంటి కార్యక్రమంతో పాటు లొంగుబాట్లకు సంబంధించినటువంటిది కొంతమంది ఆరోగ్యాల పాలైనటువంటి వాళ్ళతోటి మరి వాళ్ళు కొంతమంది లొంగుబాటు అవుతా ఉన్నారు, కొంతమంది ఏమో చర్చలు జరపాలి మావోయిస్టులతో అనేది కొంత డిమాండ్ వినబడతా ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా మొన్ననేమో 42 మంది అనుకుంటా లొంగిపోయింది, దాని తర్వాత కొంతమంది చనిపోయిండు, దాని తర్వాత 22 మంది మరి నక్సల్స్ అయితే లొంగిపోవడం జరిగింది. మరి దీనిపైన ఒకసారి చూద్దాం. ఇక వీలైనంత త్వరగా లొంగిపోండి అమిత్ షా చెప్తా ఉన్నాడు. దేశ కుగ్రామాలకు సైతం అభివృద్ధి ఫలాలు అందాలని, అందుకు అవరోధంగా మారిన మావోయిస్టులను 2026 మార్చి నాటికి ఏరివేస్తామంటూ శపథం చేసిన కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా సానుకూల సంకేతాలు అందుకుంది. ఛత్తీస్గఢ్ పోలీసు బలగాలు, కేంద్ర ప్రభుత్వ సిపిఆర్ఎఫ్ బలగాలు ఉమ్మడిగా దండకారణ్యంలో కొనసాగిస్తున్న యాంటీ నక్సల్స్ ఆపరేషన్లు పెద్ద ఎత్తున మావోల ఎన్కౌంటర్లతో అడవిలో అన్నలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. కాలు కదల్చలేక ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించలేక ముప్పు తిప్పలు పడుతున్నారు. గిరిపుత్రులపై అమనావీయ దాడులు జరుగుతున్నాయని చెప్పడం తప్ప ఏమి చేయలేని పరిస్థితి చేరుకున్నారు. మరోవైపు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిస్తే సరి, లేదంటే ఏరివేత తప్పదంటూ కేంద్ర ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు చివరి హెచ్చరికలు చేస్తుండటంతో నిశ్చేష్టులు లొంగిపోయిన మావోయిస్టులు లొంగుబాటును ఎంచుకున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏకంగా 86 మంది, ఆ తర్వాత కొన్ని రోజులకే ఛత్తీస్గఢ్లో మరో 31 మంది నక్సల్స్ లొంగిపోగా తాజాగా సుక్మా జిల్లాలో మరో 22 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లో నక్సల్స్ ఏరివేత చర్యలు చురుకుగా కొనసాగుతున్న నేపథ్యంలో శుక్రవారం ఛత్తీస్గఢ్ సీనియర్ పోలీస్ అధికారులు, సిపిఆర్ఎఫ్ అధికారుల ముందు మావోలు లొంగిపోయారు. వీరిలో 12 మంది మొత్తం కలిపి 40.5 లక్షల రివార్డులు ఉన్నాయి. లొంగిపోయిన వారిలో 9 మంది మహిళలు ఉన్నారని సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ మీడియాకు తెలిపారు. మావోయిస్టుల పట్ల అమనావీయ చర్యలు, స్థానిక గిరిజనులపై దాడుల విషయంలో నిరుత్సాహానికి గురై లొంగిపోతున్నట్లుగా నక్సల్స్ కారణాలు చెప్పినట్లు ఎస్పీ వివరించారు. మారుమూల ప్రాంతాల అభివృద్ధికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అమలు చేస్తున్న నియాద్ నిల్లానర్ పథకం పట్ల కూడా నక్సల్స్ ఆకర్షితులవుతున్నారని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి పనులను సులభతరం చేయడానికి ప్రభుత్వం ప్రకటించిన పథకంలో మావోయిస్టుల లొంగుబాటు, పునరావాస విధానం కూడా ఉన్నాయని, అవి ఆకట్టుకుంటున్నాయని వివరించారు. లొంగిపోయిన మావోయిస్టులు ఛత్తీస్గఢ్లోని మాడ్, ఒడిశాలోని నువాపాడ మావోయిస్టుల విభాగాలలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాయని ఎస్పీ కిరణ్ తెలిపారు. మాడ్ డివిజన్ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి చెందిన డిప్యూటీ కమాండర్ ముచికి జోగా అదే దళంలో సభ్యురాలుగా ఉన్న అతడి భార్య ముచికి జోగి ఉన్నారని వివరించారు. ఒక్కొక్కరిపై 8 లక్షల రివార్డు ఉందని చెప్పారు. వీలైనంత త్వరగా లొంగిపోండి అని చెప్పేసి అమిత్ షా చెప్తా ఉన్నాడు. అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయిన నక్సలైట్లు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మరోసారి పిలుపునిచ్చారు. వీలైనంత త్వరగా లొంగిపోవాలని హెచ్చరించారు. 2026 మార్చి 31లోగా దేశంలో మావోయిస్టుల ముప్పు లేకుండా విముక్తి కల్పించాలని మోదీ ప్రభుత్వం నిశ్చయించుకుందని ఆయన తెలిపారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో వివిధ ఆపరేషన్లలో ఆధునిక ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకోవడం, 22 మంది మావోయిస్టులు లొంగిపోయిన నేపథ్యంలో అమిత్ షా ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సుక్మాలోని బేడ్శెట్టి పంచాయతీలో 11 మంది మావోయిస్టులు లొంగిపోయారని, దీంతో పంచాయతీ పూర్తిగా మావోయిస్టుల నుంచి విముక్తి పొందిందని ఆయన పేర్కొన్నారు. లొంగుబాటు విధానాన్ని పాటించి జనజీవన స్రవంతిలో కలవాలని తాను విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. కోబ్రా కమాండోలు, ఛత్తీస్గఢ్ పోలీస్ బలగాలు ఉమ్మడిగా ఛత్తీస్గఢ్లో నిర్వహించిన ఆపరేషన్లలో 22 మంది మావోయిస్టులు అరెస్టు చేశారని చెప్పారు. బీజాపూర్ జిల్లాలో వేర్వేరు ఆపరేషన్లలో అత్యాధునిక ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. మధ్యప్రదేశ్లోని నీముచ్లో గురువారం జరిగిన సిఆర్పిఎఫ్ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో అమిత్ షా ప్రసంగిస్తూ మావోయిజం ప్రస్తుతం దేశంలోని 4 జిల్లాలకు మాత్రమే
పరిమితమైందని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఒక పక్కన ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొన్ని కార్యక్రమాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలు కావచ్చు, ముఖ్యంగా మావోయిస్టులు లేనటువంటి దేశంగా తయారు చేస్తాం, వాళ్ళపైన ఏ విధమైనటువంటి రివార్డులు ఉన్నాయో ఆ రివార్డులను సైతం కూడా వాళ్ళకి ఇచ్చి ఒక పక్కన ఉపాధిని కల్పిస్తాం అని చెప్పేసి ఒక భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నది. మరి మావోయిస్టులు అడవులకు వెళ్ళడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి? నిజంగా ఒక పక్కన పేదరికం కావచ్చు, పేదలకు జరుగుతున్నటువంటి అన్యాయాల పట్ల వాళ్ళు చూడలేక వాళ్ళు మావోయిస్టు పార్టీలోకి చేరడం, వాళ్ళు అడవిలోకి వెళ్ళి అన్నలుగా మారి, సో అటువంటి కార్యక్రమాలను కూడా వాళ్ళు ఎంచుకోవడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు ఎందుకు వెళ్ళిండ్రు, మావోయిస్టులు ఎందుకు తయారైనలు, ముఖ్యంగా వాళ్ళు జరిపేటువంటి చర్చల ద్వారా అసలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ప్రభుత్వాల దగ్గర నుంచి మావోయిస్టులు కోరుకునేది ఏంటి, ప్రజలకు కావాల్సినటువంటి ఏం కోరుకుంటున్నారు అనేది వాళ్ళు చర్చల ద్వారా జరిపినట్టయితే కొంత బాగుంటుంది అనేది, అది కూడా చర్చలకు కూడా మేము కూడా సిద్ధం అని చెప్పేసి మావోయిస్టులు చెప్తా ఉన్నారు. కానీ చర్చలు జరిపేలాగా కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా చర్యలు, కేంద్ర ప్రభుత్వం కానీ అక్కడ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా ఒప్పుకోవట్లేదు. మీరు లొంగిపోండి, మీకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, మీ మీద ఉన్నటువంటి రివార్డ్స్ కూడా మీకు ఇస్తాం అని చెప్పేసి చెప్తా ఉన్నది. ఒకవేళ లొంగిపోనట్టయితే ఇక మరి తుపాకీ తూటకు బలవుతారని చెప్పేసి ఒక పక్కన హెచ్చరిస్తూనే ఉన్నది. సో అది మొత్తానికైతే మాత్రం లొంగిపోండి అని చెప్పేసి మరొకసారి కేంద్ర మంత్రి అయినటువంటి అమిత్ షా గారు అయితే చెప్తా ఉన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా ఒకసారి నిన్న జరిగినటువంటి 22 మంది లొంగిపోయిన తర్వాత ఆయనే ఆ పోస్ట్ చేయడం జరిగింది. మీరు మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా లొంగిపోండి, వచ్చే సంవత్సరం మార్చి 31 వరకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దేశంలో నక్సల్సే ఉండరని చెప్పేసి ఒక పక్కన ఆయన శపథం కూడా చేయడం జరిగింది.